హాయ్ ఫ్రెండ్స్, అక్క చెల్లెలు అందరూ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా నేను ఎమర్జెన్సీ పని మీద 16వ తారీఖుని నేను మధ్యాహ్నం వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది ఎమర్జెన్సీ మీద. ఎందుకంటే నా అక్క చెల్లెలకి చాలా మందికి టాప్స్ తీసుకొద్దామని, చాలా తక్కువ రేట్కి లెవైస్ బ్రాండ్ తీసుకొద్దామని. లెవైస్ బ్రాండ్ అంటే చాలా కళ ఉంటుంది, చాలా మందికి ఎంత కళ ఉంటుంది అంటే బ్రాండెడ్ వేసుకుని చూసే పర్సన్స్కి తక్కువ రేట్కి కొనాలనుకుంటారు. కానీ ఆ లెవెస్ బ్రాండ్లోకి వెళ్తే, అలాగే పెద్ద పెద్ద బ్రాండ్లకి వెళ్తే కొనలేని పరిస్థితులు. ఎప్పుడో ఒకసారి ఫ్లాట్ 50% పెడతారు. సో అటువంటి ఐటమ్ చాలా తక్కువ రేటుకి తేవాలనే ఉద్దేశం మీద బెంగళూరు వెళ్ళాను. రాఖీ పండుగ రోజు ప్రతి అక్క చెల్లెలందరికీ నా చేతి రాఖీ కట్టించుకున్న తర్వాత అతి తక్కువ రేటుకి ఆ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి, మీకు ఎవరికి తెలియకుండా అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాను. కానీ అనుకున్న పరిస్థితుల వల్ల స్టాక్ కొంచెం దొరికింది. కానీ నేను ఎమర్జెన్సీగా నా అక్క జిల్లాందరికీ రాఖీ కడతారని బెంగళూరు నుంచి ఎమర్జెన్సీ మీద, అంటే రేపు 10 గంటలకి సాక్షాలతో సహా ప్రూఫ్లతో సహా ఎందుకు పెడతానంటే, సురేష్ అంటే జెన్యున్ పర్సన్, అది ప్రతి ఒక్కరికి తెలియాలి. 100 మందికి 100%కి తెలియని ఉద్దేశం మీద నేను ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. అండ్ తర్వాత నేను అంత దూరం నుంచి బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చి నా అక్క చెల్లికి రాఖీ కట్టించుకుని చెయ్యి మొత్తం నిండిపోయినంత హ్యాపీగా, చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకోవాలనేసి నేను బెంగళూరు నుంచి వస్తున్నా. అలాగే నా అక్క చెల్లెలు ఎంత దూరంలో ఉన్నా కూడా అది రాఖీ పండుగ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తాడ్చేలిపాలెం ఆశీర్వాద కళ్యాణ మండపం దగ్గర స్టాల్ దగ్గర ఉంటాను. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గాజువాక పంతులు గారి మేడ ఆపోజిట్ లో ఉంటా. ప్రతి అక్క చెల్లి నాకు రాఖీ కట్టి చాలా హ్యాపీగా నన్ను దీవిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లు మీ అన్నయ్య, వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్. ఇది మాది కాదు, మనందరిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.